హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 67. నవీన్ రాధను క్షమించమని అడుగుతాడు. నా జీవితానికి నువ్వే ముఖ్యం. నాకింకెవ్వరూ వద్దు అంటాడు. మరి దానికి రాధ ఏమంటుందో కథలో చూసేద్దాం. ఏడుస్తున్నారా? ఎందుకు? ఏమైంది? అని రాధ కంగారు పడుతూ అడుగుతుంది. నవీన్ మోకాళ్ళ మీద కూర్చుని నన్ను క్షమించి రాధా అని తను 2 చేతులు జోడిస్తూ అంటాడు. రాధ సైలెంట్గా నిలబడి చూస్తుంది. రాధా, నిజంగా చెప్తున్నాను, నన్ను నమ్ము. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. కాదు కాదు, అంతకంటే ఎక్కువ. ఇంకా నాకెవ్వరూ వద్దు, నువ్వు తప్ప. నాన్న కోసం అమ్మ ఉంది, మావయ్య కోసం అత్తయ్య ఉంది కదా, అలా నువ్వు నా కోసం. ఈ జీవితానికి ఇదే నా నిర్ణయం. ఇంకెప్పుడు మాట కూడా తప్పను. కావాలంటే నీకు రాసిస్తాను కూడా. నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి రాధా. నువ్వు నాలాగా కాదు. నువ్వు నెమ్మదస్తురాలివి. ఒక్కసారైనా నా వైపు నుండి ఆలోచించడానికి ప్రయత్నించు. నాకిక్కడ పెళ్ళంటే ఇష్టం లేదు. ఇష్టం లేదు అంటే ముఖ్యంగా చదువుకోని అమ్మాయిలంటే అస్సలు ఇష్టం లేదు. అలాంటి టైంలో అమ్మా నాన్న బెదిరిస్తే ఎలా ఇష్టంతో పెళ్లి చేసుకుంటాను? అయినా నిన్నిక్కడే వదిలి వెళ్ళానా? లేదుగా, నాతో పాటు తీసుకెళ్ళాను. నిజమే, అక్కడ నీ బాగోగులు చూడటంలో నేను ఓడిపోయాను. నువ్వు ఆకలి అని అన్నప్పుడు నాకెంతో బాధ కలిగిందో తెలుసా? ఆ సంఘటన నేను ఇప్పటివరకు మర్చిపోలేకపోతున్నా. నిన్ను భారీగా స్వీకరించకపోవచ్చు, కానీ ఒక మనిషిగా నేనేంటో నాకు తెలుసు. కానీ అప్పుడున్న పరిస్థితికి నేను నిన్ను గుర్తుపెట్టుకోలేదు. అందుకే ఆ రోజు అలా జరిగింది అంటూ అది మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. నిజమే, నువ్వంటే ఇష్టం లేదు. విడాకులు కావాలి అని అడిగాను. నిజంగా అప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు. నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావన్న కోపం. నాకు వేరే అమ్మాయి నచ్చిందని ఇంట్లో తెచ్చిపెట్టాను. అది పూర్తిగా నా తప్పే. కానీ నేను సుజీని ఎప్పుడూ ప్రేమించలేదు రాధా. చూడగానే నా ఆలోచనలో ఉన్న అమ్మాయిలా అనిపించి చెప్పేశాను. తను కూడా వెంటనే ఓకే చెప్పేసింది. ఈ సుజీ నాతో ఉంటే నిన్ను అవాయిడ్ చేయటం తేలిక అని ఇంట్లో తెచ్చిపెట్టాను. మరేం చెయ్యను? నువ్వు ఇంట్లో నా బాగోగులు చూడడం మొదలుపెట్టావు. ఇక నాకు వేరే ఆప్షన్ లేక అలా చేశాను రాధా. నువ్వే చూసావు కదా, నేను ఒక్కసారైనా సుజీతో మాటల్లో కానీ చేతల్లో కానీ హద్దులు దాటానా? లేదు. నిన్ను ఏడిపించారని వాళ్ళని చితక్కొట్టాను. నేనేమైనా హీరోనా? కాదు కదా. ఎవరిని పడితే వాళ్ళని ఏడిపిస్తే కండలు చూపించి కొట్టడానికి. వాడు నీ గురించి తప్పుగా మాట్లాడటం నాకు నచ్చలేదు. మీటింగ్లో నీ గురించి ఏదేదో చెప్పారు. కానీ నాకు నీ మంచితనం ఎప్పుడో అర్థమైంది రాధా. కొత్తగా వినడానికి ఏమీ లేదు. అందుకే విన్నట్లే కూర్చున్నాను. వాడు జాబ్ తీసేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకోసారి ఇలాంటి పనులు చెయ్యడు అని. కానీ నువ్వు మేడం వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జాబు వాళ్ళకి ఇప్పించినప్పుడు నాకు నీ ముక్కు మీద గుద్దాలి అనిపించింది. కానీ సైలెంట్గా ఊరుకున్నా. కానీ ఇంటికి వచ్చాక ఆలోచిస్తే నువ్వు చేసిందే మంచిదనిపించింది. నా రాధ మంచితనం నాకు తెలిసాక కూడా అనిల్, అమూల్య, సంజయ్ నీ గురించి నాకు చెప్పి నిన్ను ఒప్పుకో అంటుంటే నాకే నవ్వొచ్చింది. ఆల్రెడీ మొదలైన ప్రేమని మళ్ళీ మొదలు పెట్టడం ఏంటి? నా పిచ్చి కాకపోతే అనుకునేవాడిని. విడాకులు కూడా నేను మొదట అడగడమే కానీ మళ్ళీ ఒక్కసారైనా అడిగానా చెప్పు? ఆ రోజు కూడా నువ్వు అడిగితేనే నీ లాయర్ దగ్గరకు వచ్చాను. నా అంతటా నేను పోదామన్నానా? లేదు. నాకు ఫీవర్ వస్తే అమ్మలా హక్కున చేర్చుకున్నావు. భారీగా సేవలు చేశావు. అప్పటినుంచి నాకున్న చెడు అభిప్రాయాన్ని సులువుగా నువ్వే పోగొట్టావు రాధా. నీ వల్ల నేను పూర్తిగా మారాను. ఇప్పుడు నువ్వే కావాలి అనుకుంటున్నాను. కానీ నువ్వేమో సుజీతో పెళ్ళి అంటున్నావు. నా మనసును ముక్కలు చేస్తున్నావు. నిజమే, తప్పు నాదే, ఒప్పుకుంటాను. కానీ మారడానికి అవకాశం ఇవ్వవా? అవకాశం ఇచ్చినా తప్పు చేస్తే కదా వదిలేయాలి. కానీ నాకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా నువ్వు ఇలా నిర్ణయం తీసుకుంటావు. కావాలంటే ఇంకేదైనా శిక్ష వెయ్యి, అంతేగాని ఇలా నన్ను వద్దంటే ఎలా? అయినా మనం ఏమైనా విడిగా ఉన్నామా చెప్పు? ఆ రోజు రాత్రి ఒకటైపోయాం కదా. అదే, నేను తొందరపడి చేయలేదు. ఇష్టంతోనే చేశాను. నువ్వు మాత్రం ఇప్పుడు నన్ను వద్దు అంటున్నావు కానీ ఆ రోజు నువ్వు నాకు అడ్డు చెప్పలేదు. పైగా నీ చేతి స్పర్శతో చెప్పొచ్చు ఎంత ప్రేమగా వాటేసుకున్నావు అని. చీకట్లో జరిగింది చీకట్లోనే మర్చిపోతాం అనుకుంటున్నావా? నేను ఒప్పుకోను. నాకు నువ్వు కావాల్సిందే. నాకు ఏ పెళ్ళి వద్దు రాధా, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను ఒప్పుకో అని చిన్న పిల్లాడిలా మోకాల మీదనే కూర్చుని కన్నీళ్లు పెడుతూ మాట్లాడతాడు. రాధ అలానే నిలబడి ఉంది. నవీన్ తల ఎత్తి రాధ వైపు చూస్తాడు.
రాధ ఏడుస్తూ కనిపించింది. వెంటనే లేచి రాధ ఏడుస్తున్నావా అని నవీన్ అంటూ ఉండగానే రాధ నవీన్ని గట్టిగా పట్టుకుని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. నవీన్ రాధని పట్టుకుని అలాగే కాసేపు మౌనంగా ఉండిపోయాడు. కానీ కన్నీళ్లు మాత్రం ఆగకుండా వస్తున్నాయి. రాధ ఏడుపు తగ్గాక నవీన్ను వదిలి, రాధా నన్ను ఒప్పుకున్నట్లే కదా అని అడుగుతాడు. నేను ఎప్పుడు వద్దని అన్నాను అని రాధ అంటుంది. నవీన్ అర్థం కానట్లు చూస్తాడు. ఏంటి అర్థం కాలేదా? నేను ఎప్పుడైనా మిమ్మల్ని వద్దు అన్నానా? నా నుండి దూరం పోండని చెప్పానా? లేదు కదా. మొదటి రోజు నుండి ఈ రోజు వరకు మీ నోటి నుండి రాధా నువ్వు నాకు కావాలి, నా జీవితానికి నువ్వే అనే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటికొచ్చింది మీ నోటి నుండి ఆ మాట అని అంటుంది రాధ. నవీన్ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చేసింది. మీరిష్టం లేదు అన్నందుకే కదా ఏడ్చాను. విడాకులు కావాలి అంటేనే కదా సరే అన్నాను. సుజీని తెచ్చి ఇంట్లో పెడతాను అంటే కూడా సరే అన్నాను. ఇందులో ఒకటైనా నా ఇష్టంతో జరిగాయా? కనీసం మీరు నాకు ఇష్టమా కాదా అని అడిగారా? లేదు కదా. ఒక్కసారి రాధా నీకు నేను ఇష్టమేనా, నేను చేసే పని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగారా అసలు? మా బాపు ఇందాకే ఒక మాట అన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇరువురి స్థానంలో ఉండి ఆలోచించాలి అని. ఏ రోజైనా నా స్థానంలో నిలబడి ఆలోచించారా? లేదు కదా. నేను ఆలోచించాను కాబట్టే మీరు ఎంత ఇబ్బంది పడుతుంది అని నేను అర్థం చేసుకుని అన్నింటికీ సరే అన్నాను. నాకు అర్థమైంది మీకు నేనంటే ఇష్టం ఏర్పడింది అని. మీ చూపులో ప్రేమను అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లనేమీ కాదు నేను. మన మధ్య మాటలు తక్కువే కావచ్చు, కానీ చూపులు మాత్రం ఉన్నాయిగా. కొద్ది రోజుల్లోనే మీ చూపుల్లో తేడా గమనించాను. మీకు నా మీద ఇష్టం ఉంది అని అర్థమయ్యింది. అప్పుడే నేను ప్రశాంతంగా ఉన్నాను. ఇక మన మధ్య ఎవరు వచ్చినా మీరు తప్పకుండా నా వైపే వస్తారని నమ్మాను. కాకపోతే కాస్త ఆలస్యం అంతే. మావయ్య మీ గురించి చెప్పాక నేను మరింత బలంగా నమ్మాను. నేను మీకు ఇష్టమే, అసలు మీ సమస్య నేను కానే కాదు అని. కానీ పంతం వల్ల ఇదంతా చేశావు. ఎప్పుడైతే మావయ్య చెప్పిన దానికి నేను శాన్వితో మాట్లాడిన దానికి పొంతన అర్థమైంది, అప్పుడే మీ కళ్ళల్లో చూపించే ప్రేమ నేను నిజమని నమ్మాను. అందుకే ఆ రోజు మీరు ఏం చేసినా కూడా నేను అడ్డు చెప్పలేదు అని రాధ అంటుంది. నవీన్ రాధ కన్నీళ్లు తుడుస్తూ సారీ, ఇంకెప్పుడు అలా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టను రాధా అని అంటాడు. నాకు సుజీతో పెళ్లి క్యాన్సిల్ చెయ్యి, నాకు పెళ్ళొద్దు అని నవీన్ అంటాడు. సరేలే పొద్దున్న సంగతి కదా, అప్పుడు చూసుకుందాం, ఇప్పుడెందుకు అని రాధ అంటుంది. అంటే ప్రాబ్లం అంతా సాల్వ్ అయినట్టే కదా అని నవీన్ మరోసారి రాధ చేతులు పట్టుకుంటాడు. లేదు అని రాధ చేతులు విడిపించుకుంటూ అంటుంది. మళ్ళీ ఏమైంది అని నవీన్ టెన్షన్గా అడుగుతాడు. ఏం లేదు, మీరే కదా ఏ శిక్ష వేసినా భరిస్తాను అన్నారు అని రాధ అంటుంది. ఇప్పుడు అదొకటి గుర్తొచ్చిందా? సరే చెప్పేంటి ఆ శిక్ష అని నవీన్ బేలగా అడుగుతాడు. ఏంటంటే మీరు నన్ను 3 నెలల వరకు ముట్టుకోకూడదు అని రాధ చెప్తుంది. నో నో అని నవీన్ అరుస్తాడు. అరవకండి, అందరూ నిద్రపోతున్నారు. మీరు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటేనే నేను కూడా మిమ్మల్ని స్వీకరిస్తాను, లేదంటే చెప్పండి, ఇద్దరికి రామరాం అని రాధ అంటుంది. వద్దొద్దు, ఒప్పుకుంటానులే. వీక్ పాయింట్ మీద దెబ్బ కొడుతున్నావు రాధా. నీకుంటుంది రేపటి రోజు పావుబాజీ అని నవీన్ కొరకొరా చూస్తాడు రాధ వైపు. రాధ నవ్వుతూ చూద్దాంలే అని వెళ్ళి పడుకోండి అని అంటుంది. నవీన్ కూడా పడుకుని రాధ కనీసం చెయ్యి కూడా వేసుకోకూడదా అని నెమ్మదిగా అడుగుతాడు. అబ్బా పడుకోండి అని రాధ అంటుంది. ఏంటో ఎంతో ఫీల్తో మాట్లాడ్డాను కానీ మొత్తం చెడి చచ్చింది అని నవీన్ ఉదయం హుషారుగా నిద్ర లేచిన నవీన్ రాధా రాధా టీ అంటూ అంటాడు. రాధ టీ తెచ్చిస్తూ ఏంటి యమ హుషారుగా ఉన్నారు, ఏంటి సంగతి అని అడుగుతుంది. ఓ నాకు అర్థమయ్యిందిలే అని రాధ అంటుంది. ఏం అర్థమైంది ఏంటి అని నవీన్ అడుగుతాడు. ఈరోజు మీకు సుజీకి పెళ్లి జరుగుతుంది కదా అని అంటుంది. వాట్, ఏం మాట్లాడుతున్నావే? నా మైండ్లో ఫీజులు ఎగిరిపోయాయి. ఒక్క ఉదుటున లేచి నిలబడతాడు. మరి నీ హుషారు చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది అని రాధ అంటుంది. ఎందుకుంటాను, నాకున్న ప్రాబ్లం నువ్వే కదా అని అంటాడు. ఏంటి అని రాధ మళ్ళీ అడుగుతుంది. అదే టంగ్ స్లిప్ అయిందిలే. నాకున్న సమస్య నీ గురించే కదా, అది తీరిపోయింది. ఇకపోతే నువ్వు పెట్టిన కండిషన్ 2 రోజుల్లో మన మధ్య లేకుండా చేసే బాధ్యత నాది అని నవీన్ రాధతో అంటాడు. సరే అది చూద్దాంలే కానీ ముందు రెడీ అవ్వండి, పెళ్లి టైం అవుతుంది, వెళ్ళాలి అని చెప్తుంది.
మళ్ళీ పెళ్ళి ఎవరిది అని నవీన్ అనేలోపు కానివ్వండి, టేబుల్ మీద బట్టలు పెట్టాను, రెడీ అవ్వండి అని చెప్పి రాధ వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి పెళ్ళి ఎవరిదో మీరు గెస్ చేసి ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.